మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో రోడ్లపై పశువులు కుక్కలు గుంపులుగా తిరుగుతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పశువుల కారణంగా పలు ప్రమాదాలు జరిగినప్పటికీ మున్సిపాలిటీ సిబ్బంది తగు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువుల కారణంగా వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా పోలీసులు పశువుల మెడలో రేడియం ట్యాగ్లు తగిలించేందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది బంజరు దొడ్డిని ఏర్పాటు చేయాలని, పశువుల యజమానులకు జరిమానా విధించాలని కోరుతున్నారు. చెన్నూరు మున్సిపాలిటీ లోపల ఒకవైపున పగలు రాత్రి కుక్కల బెడద తీవ్రమైతే ఉంటే, మరోవైపు సాయంత్రం అయిందంటే పశువులన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి, పశువులు గేదెలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రజలు. ఏదైతే ప్రజలు నా చిన్నప్పటి కాలం లోపల చెన్నూరు మేజర్ గ్రామ పంచాయతీ లోపల పెద్ద బంజరు దొడ్డి ఉంది. ఆ బంజరు దొడ్డిలో పశువు పడితే దానికి 50 రూపాయలు 100 రూపాయలు పెనాల్టీ పడుతుందన్న భయంతో రైతు తన యొక్క పశువులను రక్షించుకునేటువంటి వాడు. ఇవాళ పోలీసు ఈరోజు మనకు చెన్నూరు పట్టణంలో కొన్ని నైట్ పూట లైటింగ్ లేక ఈ పశువులు ఆ గేదెలన్నీ రోడ్లపైన తిరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. దాంతో ఏంటంటే రోడ్లపైన తిరిగే ఈ యొక్క పశువులకు కనబడక వాహనదారులు స్పీడ్గా పోయే క్రమంలో ఆ పశువుకు తాకి కింద పడిపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఒకరిద్దరు మన చెన్నూరు టౌన్లోనే చనిపోయినట్టే కూడా మా నోటీస్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ పశువులకు మెడలకు ఈ రేడియం రిఫ్లెక్ట్కి సంబంధించినటువంటి ఒక క్లిప్ లాంటిది, ఒక బెల్ట్ లాంటిది తెప్పించేసి వారి యొక్క కొంతమందికి ఈ యాక్సిడెంట్ నివారించడం కొరకు